రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనటానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి జైలు పాలైన తన అన్న వైఎస్ జగన్ కోసం అప్పట్లో ప్రచారం చేపట్టిన షర్మిల కాంగ్రెస్ పార్టీని ఓ లెవెల్లో తిట్టిపోసింది. తన తండ్రి బతికి ఉండుంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవాడని కూడా అప్పట్లో అన్నది. కాంగ్రెస్ పార్టీయే కదా, మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా, మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండమ్మా నడపండి. అలాంటి షర్మిల అధికారంలోకి వచ్చాక అన్న జగన్ ఆదరించకపోవడంతో తెలంగాణ తన మెట్టినిల్లంటూ ఇక్కడ వైకాపా తెలంగాణ పార్టీని ప్రారంభించి పాదయాత్ర కూడా చేసింది. తీరా ఎన్నికల దగ్గర పడేసరికి డీలా పడి పార్టీని పోటీలో లేకుండా చేసింది. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్లో అయినా సరే. గురువారం ఢిల్లీకి భర్తతో సహా వెళ్లిన షర్మిల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరింది. అయితే అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. పార్టీలోకి వీరిని ఆహ్వానించే ముందు ఖర్గే మొదటగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు కండువా కప్పబోయారు. అయితే అనిల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ప్రయత్నించి భంగపడ్డాడు. దీని మతలబు ఏంటోనని కాంగ్రెస్లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. మరోవైపు షర్మిల వెంట తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలెవరూ ఢిల్లీకి వెళ్ళకపోవడం మరో విశేషం. ఏపీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. మొత్తానికి అల్లుడా మజాకా అన్నట్టు బ్రదర్ అనిలా మజాకా అనిపించాడని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.